వెల్కమ్ టు కల్చర్ ఇండియా. హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మరణాంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజ శుభ సమయం ఎప్పుడు? ఉపవాస విరమణ సమయం తెలుసుకుందాం. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి తిథులు ఉంటాయి. హిందూ మతంలో ప్రతి ఏకాదశి తిథికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసే వ్యక్తి విష్ణులోకంలో స్నానం పొందుతాడు. అలాగే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. పురాణ గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి ఉపవాసం విరమణ సమయం. వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో జనవరి 11వ తేదీ శనివారం ఉదయం 7:15 నుంచి 8:21 వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం ఉంటుంది. శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. మరిన్ని భక్తి సమాచారం తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.